ఎస్ రైట్ నౌ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. స్టేట్మెంట్లో ఉంది, ఈ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు 29,358 కోట్లు 29,358 కోట్లు ఈ 5 సీజన్లు కలిపి బాకీ పడినటువంటిది రాష్ట్ర సర్కార్. సిగ్గు ఎగ్గుంటే మాట్లాడండి. ఈ మాట మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఎగ్గొట్టినో కారణాలు చెప్పండి. ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా? ఇక ఈ సింగారానికంట సభ పెడతారట. రైతు భరోసా ఇచ్చే ముందు సభ పెడతాం, రాష్ట్ర రైతాంగానికి అన్ని వివరిస్తామంటున్నాడు. ఏం వివరిస్తావు? నువ్వు వివరించే ముందు రేపు పెట్టబోయేటువంటి సభలో గతంలో వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి, రైతు బీమాకు సంబంధించి, పంటల కొనుగోళ్లకు సంబంధించి, పంటల బీమాకు సంబంధించి, రైతు బీమాకు సంబంధించి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మాట్లాడినటువంటి అన్ని మాటల యొక్క వీడియోలన్నీ కూడా మీరు ప్రజలకు చూపి ఆ తర్వాత ఇప్పుడేం చెప్పదలుచుకున్నారో ఆ విషయాలు చెప్పండి. రేపు వేదిక మీద సిగ్గుంటే పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా కడుపుగాలి డిక్లరేషన్ మీరే ఇస్తారు, ప్రజలు అడగనటువంటిది ఉల్టా చేసేసి మొత్తం ఉల్టా చేసేసి ఇష్టం వచ్చినటువంటి విధంగా మీరే మాట్లాడతారు ఈరోజు. ఇది ఎట్లా సబబు అయిపోతుంది? ఉన్నటువంటి కరెంటును చక్కగా ఏనిగా చేత కదా. ఎన్నిసార్లు చెప్పినాం ఈ మాట? ఇలా ఆల్రెడీ నార్మల్ పోసుకున్న రైతులు అస్తవ్యస్తమైనటువంటి కరెంటుతోనే నార్మల్ ఎండిపోతున్నాయి. గత సంవత్సరం ఈ పాటికి కృష్ణా గోదావరి నదులలో పుష్కలంగా నీళ్ళు వచ్చిండే. మరి కరువు ఛాయలు అలుముకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఎల్నినో అంటున్నారు, రకరకాలుగా ప్రచారంలో ఉంది. ఏమవుతుందో తెలియదు. అందుకే ముందు చూపుతోన కృష్ణా గోదావరిలలో ఉండేటువంటి నీళ్లను ఒడిసి పట్టుకోవడం ద్వారా తెలంగాణ నేల శాశ్వతంగా కరువును జయించవచ్చు అనేటువంటి చాలా ముందు చూపుతో కేసీఆర్ గారు ఒక కాళేశ్వరానికి రూపకల్పన చేసి పూర్తి చేశారు. అట్లే ఒక పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి అంతకుముందున్న ప్రాజెక్టులతో పాటు వీటన్నింటినీ కూడా కృష్ణా గోదావరి ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ 2 ప్రాజెక్టులకు అనుసంధానం చేసి మొత్తం తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు కరువు వచ్చినా కరువును తట్టుకునేటువంటి విధంగా రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ రంగం, ప్రజలు నిలబడేటట్లు, కరువు యొక్క ప్రభావం పడకుండా ఉండేటట్లు రూపకల్పన చేశారు. మీ చాతగాంతనానికి